శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో మొదటి రోజు ఆటలో మైదానాన్ని వీడాడు. శ్రీలంక పేసర్ లాహిర్ కుమార్ వేసిన బంతి పంత్ ఎడమ చేతి మణికట్టుకు బలంగా తాకడంతో అతడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అలాగే మైదానంలో నొప్పితో కూర్చుండిపోయాడు. భారత జట్టు ఫిజియో కమలేష్ జైన్ మైదానంలోకి వచ్చి పంత్కు చికిత్స అందించాడు. వాపు రాకుండా ఉండేందుకు ఐస్ ప్యాక్ తో చికిత్స చేశాడు. అనంతరం పంత్ మణికట్టుకు టేపింగ్ కూడా వేశాడు. అయితే నొప్పి తగ్గకపోవడంతో ఎంపైర్ తో చర్చించిన తర్వాత పంత్ మైదానం వీడాల్సి వచ్చింది. గాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లే సమయానికి రిషబ్ పంత్ 15 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు రిషబ్ పంత్. అయితే మ్యాచ్ అనంతరం పంత్ గాయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్స్ కోటాకు కీలక అప్డేట్ ఇచ్చాడు. రెండో రోజు అవసరమైతే పంత్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ సీతాన్స్ కోటాక్ ఇచ్చిన తాజా అప్డేట్ తో టీమిండియా అభిమానులు కొంత ఊరట లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ సాధించాలంటే లోయర్ ఆర్డర్ లో పంత్ విలువైన ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు ఎంతో అవసరం. మరోవైపు అసిత ఫెర్నాండో అద్భుతమైన డెలివరీతో జైస్వాల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే వికెట్ తీసిన ఆనందంలో బౌలర్ దూకుడుగా సెండ్ ఆఫ్ ఇవ్వగా జైస్వాల్ కూడా వెనక్కి తగ్గకుండా తీవ్ర ఆగ్రహంతో బౌలర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై కోచ్ కోటాక్ స్పందిస్తూ మైదానంలో దూకుడు సహజమే అయినా జైస్వాల్ సహనం కోల్పోయి బౌలర్ దగ్గరకు అంత దూరంగా వెళ్లాల్సింది కాదని హితవు పలికాడు. ఐసీసీ ప్రవర్తన నియమాల ప్రకారం మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు యశస్వి జైస్వాల్ తో పాటు బౌలర్ అసిత ఫెర్నాండోపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా తొలి రోజు భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవదత్ పడికల్ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ వరుసగా రెండో టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. 117 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ 50 పరుగులు చేశాడు. అలాగే యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా రాణించడంతో టీమిండియా తొలి రోజు 300 పరుగులు చేసింది.